సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిస్మిస్ చేయడంతో ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ని సైతం కోల్పోతున్నాడు వెంకట్రామరెడ్డి. ఇదే ఆరోపణలపై 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు. మరొక 14 ఏళ్ల పాటు సర్వీస్ ఉండగానే డిస్మిస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తానంటూ వెంకట్రామరెడ్డి అంటున్నాడు. జీవో కాపీలు తనకి అందలేదంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అందితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, నాకు అన్యాయం జరుగుతుంది అంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు. అయితే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఆయన మీద ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో అనేక అభియోగాలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రూల్స్ని వైలేట్ చేశాడు అంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైసీపీ తరఫున వెంకట్రామరెడ్డి ప్రచారం చేసినట్లుగా రుజువైన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశాడని, అది తీవ్రమైనటువంటి శిక్షార్హమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం అంటూ ప్రభుత్వం పేర్కొంటుంది. తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా అతనికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ని కూడా ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇక 14 years సర్వీస్ ఇప్పుడు పోయింది పూర్తిగా.